ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఈ రేవంత్ రెడ్డి గారిది బాగుందండి. అంటే ఏ విధంగా బాగుంది అంటున్నారు? మీకు సంక్షేమ పథకాలు అన్ని అందాయా? ఇప్పుడు సంక్షేమ పథకాలని వేరే ఇంకోటి ఏంటంటే ఎటువంటిదైనా ప్రజలకు మాత్రము బాగు చేస్తున్నారు. అది అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన రైతు రుణమాఫీ కూడా అందరికీ అందలేదు అని అంటున్నారు కదా. సో అంటే అందలేదు అంటే అందులో ఏంటంటే కొన్ని వాళ్ళ దగ్గర పేపర్స్ లేక కానీ ఆ పేపర్ తీసుకొచ్చిన తర్వాత అన్ని మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఈ ఆధార్ కార్డు కానీ ఎటువంటిది లేనప్పుడు మళ్ళీ దాని సరి ఉంటే అధికారుల దగ్గరికి పోయి వాళ్ళకి చేస్తే వాళ్ళు మళ్ళీ ఇస్తున్నారే. ఆ. సో ఉచిత కరెంట్ కూడా అందరికి రావట్లేదు. అంటే మొదట్లో ఆయన అందరికీ ఉచిత కరెంట్ అందుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు రెంటెడ్ గా ఉండే వాళ్ళకి అందదు అని చెప్తారు. మరి ఉండే వాళ్ళలో సగం మంది రెంట్ గా ఉండే వాళ్ళే కదా. ఇప్పుడు మాకైతే ఉచిత కరెంట్ మాకు వస్తుంది. మేమైతే ఇప్పుడు మాకుంది. గ్యాస్ వస్తుందా? గ్యాస్ వస్తుంది కానీ ఆ సబ్సిడీ డబ్బులు మాత్రం రావడం లేదు. గ్యాస్ మాత్రం వస్తుంది. అంటే హరీష్ రావు రాజీనామా చేయాలి అని చెప్పారు కదా. మరి రాజీనామా చేయగలుగుతాడా హరీష్ రావు? చేస్తాడు. ఇది వాళ్ళ ఇదండి అది. థ్యాంక్ యూ.